ఒక మనిషి చచ్చిపోతే చుట్టాలు, పక్కాలు, తెలిసినోళ్ళు 1, 2 రోజులు ఏడుస్తారు. కానీ ఒక నాయకుడు చచ్చిపోతే ప్రజల ఏడుపు ఆకాశాన్ని అంటుతది. 1, 2 రోజులలో ఒడవది వాళ్ళ వలపోత. అదే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతోని జీవిడిచిండ్రు గదా! నర్సంపేట పబ్లిక్ నిడిసి ఎళ్ళిపోయిండు గదా! ఆగో ఆ మహానాయకుని సంతాప సభ వాళ్ళ సొంతూరు నల్లబెల్లిలో జరిగింది. అక్కడి ముచ్చట్లేంటియో ఓసారి చూద్దాం పాండ్రి. ఒక వీరుడు మరణిస్తూ వందలాది మంది ఉద్యమకారులకు పురుడుపోస్తాడు. ఒక భరోసా అస్తమిస్తే అంతకన్నా పెద్ద బలమేదో ఉదయిస్తుంది. అంతటి స్ఫూర్తిని నింపిండు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నట్టే జరిగింది ఆయన సంతాప సభ. సొంత ఊరు నల్లబెల్లిలో జరిగిన సంతాప సభకు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, మాజీ మంత్రి హరీష్ రావు సారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చిరు. ఉద్యమ సూర్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోటో మీదికి పువ్వులు జల్లి నివాళులర్పించారు. ఇక తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత తీవ్రంగా కొట్లాడిండు. వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఆయన భుజాల మీద ఎట్లా మోసిండనే వీడియోని ప్లే చేసిర్రు. ఇక ఆ వీడియోలో మాటలు వినుకుంటా భర్త సుదర్శన్ రెడ్డి రూపాన్ని చూసుకుంటా కన్నీళ్లు పెట్టుకున్నది భార్య స్వప్న. హరీష్ రావు, కేటీఆర్ సార్లు కూడా దుఃఖాన్ని అదిం పట్టుకొని లోలో పట్టినే ఏడ్చిర్రు. ఈ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ జ్ఞాపకాలను యాద్ చేసుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏడ్చిండి ఇట్లా. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆనాడు నా పానాలు కాపాడిన సుదర్శన్ రెడ్డి పానాలు మేము కాపాడుకోలేకపోయినాము. అప్పుడు సుదర్శన్ రెడ్డి నన్ను పట్టుకోకుంటే నాకు ఏమయ్యేదో ఏమో. ఇలా హరీష్ రావు అని నేను ఇట్లా నిటారుగా నిలబడి మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నట్టు చెప్పుకుంటా కన్నీళ్లు గార్చిండు. ఇక పక్కపంటి ఎవరో దస్తిస్తే నీళ్లు దుడిచిండు. ఇక కడుపులో ఎంత బాధ ఉంటే కన్నీళ్ళు వస్తాయి చెప్పుర్రి. ప్రజలు మెచ్చిన నాయకుడే కాదు, సుదర్శన్ రెడ్డి నాయకుల మెప్పు పొందిన నాయకుడు. అందుకే హరీష్ రావు సార్కు కన్నీళ్లు కాల్వలే వారిని. కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా, నిజంగా పెద్ద జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఇంకేమున్నది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సప్పట్లు ఈరలతోని సంతాప సభ మారుమోగిపోయింది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న యాదల కడసారి కన్నీళ్లు గార్చింది నర్సంపేట. సర్కార్ కొలువు రావాలని చాలా మంది పుస్తకాలతో కుస్తీలు వాడతారు. రాత్రి పగలు కష్టపడి చదువుతారు. ఒక్క మార్కుతోని జాబ్ మిస్ అయితే పానం పోయినట్టు దండలాడతారు. అయితే జాబ్ వచ్చేదాకా ఎంత కష్టపడతారో కొలువు వచ్చినాక కొంతమంది పని చేసుడు బద్ధకంగా ఫీల్ అవుతారు. హాగో అసోంటి ఉత్తమురాలే కావచ్చు ఈ అక్క. చూడుండ్రి అక్క గనకారేమో. मेरे से बहस क्यों कर रहे हो? एक तो मैंने 11 बजे विंडो खोला है, सब ऑनलाइन कर रहे हैं. क्यों बहस कर रहे हो? ऑनलाइन नहीं है ना, तो क्या कर रहे हो? तो आप 150 काट लो, 50 तो दे दो आप. 50 काट लो. 130 हो रहा है, 150 काट लो. और क्या नहीं तो मैं बोलूंगा? प्लेटफॉर्म बना के दे दूंगी. వచ్చేదాకా సోమలింగము, సొచ్చినాక రామలింగం అన్నట్టు సర్కార్ కొలువు వచ్చేదాకా ఓ తీరు, వచ్చినాక ఇంకో తీరు అన్నట్టు చేస్తున్నది ఈ మేడము. మరి కొలువు ఎక్కితే కళ్ళు నెత్తికెక్తాయా లేకుంటే కావాలని చేస్తారో తెలియదు, కానీ కొంతమంది బాధ్యతలు మరిచి బద్మాష్ కథలు పడుతుంటారు. అమ్మా నేను పోవాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నది, తొందరగా టికెట్ ఇయ్యమ్మా అని 200 రూపాయల నోట్ ఇస్తుంటే చిల్లర్లేవో ఆన్లైన్ చెయ్యి అని దబాయిస్తున్నది. ఇల్లే ఉంటే షెట్ కింద ఉట్టి కట్టుకొని ఎందుకు ఉందు అన్నట్టు ఆన్లైన్ చేసే తెలివే ఉంటే నీకు 200 ఎందుకు ఇస్తా మేడము, అది లేకనే కదా 200 ఇచ్చేదన్నట్టు ప్రయాణికుడు మాట్లాడుతుంటే
సరే చిల్లర లేకుంటే 130 రూపాయల టికెట్కు నువ్వు 150 తీసుకొని కౌంటర్లోనే 50 ఇయ్యమ్మా అని కూడా చెప్పిండు. అట్లా కూడా ఒప్పుకోకుంటే నేను ప్లాట్ఫామ్ టికెట్ ఇస్తా, తీసుకుంటే తీసుకో, లేకుంటే ఈ నుంచి పో అన్నట్టు రుబాబ్ మాటలు మాట్లాడింది. ఇంత పొగరు ఎందుకు చెప్పుర్రి? రైల్వే ప్రయాణికులు అంటే గంత లెక్కలేనితనం ఎందుకు? వాళ్ళు రైలు ఎక్కకుంటే ఈ మేడానికి జీతాలు ఎక్క నుంచి వస్తాయి కావచ్చు. గాయంత జ్ఞానం లేకుంటే గాయ చేస్తే ఎట్లా అని ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ సురుకులు పెడుతున్నారు. పైసలు తీసుకొని టికెట్ ఇవ్వకుంటే మేడం గారు ఉద్యోగం ఎందుకట? మరి జనం కట్టే పన్నులతో జీతాలు తీసుకుని నీకు గింత నిధులు కూడా ఎందుకు? అర్జెంటుగా మేము జాబ్లకి తీసేయాలి, అప్పుడు తెలుస్తుంది చేస్తున్న నౌకరు ఎంత ముఖ్యమో, చేయాల్సిన పని ఇంకెంత ముఖ్యమో అని పట్టుబట్టినట్టే కామెంట్లు పెట్టుకుంటూ తిడుతున్నారు. ఇక మరి లేకుట్టేంది? టికెట్లు ఇచ్చే జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని చక్కగా చేయాలి కదా. ఎవరు సాధించని ఉద్యోగం నా ఒక్కదానికే వచ్చింది అన్నట్టు నేను దేశానికి ఏదో పెద్ద సేవ చేస్తున్నాను అన్నట్టు చేస్తే ఎట్లా? మరి ఇంత మంచిగా కొలువు చేస్తున్న ఈ మేడం మీద రైల్వే ఆఫీసర్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఇక.